ఉత్తరాఖండ్ లో నా పేరు బోలే బాబా, మహారాష్ట్రలో నా పేరు ఏదైతే ఇందాపూర్, హర్యానాలో నా పేరు జై అంబే మాగ్రో, ఆంధ్రాలో నా పేరు హెరిటేజ్. ఇవన్నీ ఒకళ్ళే. వాళ్ళ వెబ్సైట్ లోనే డైరెక్ట్ గా నెంబర్ 17 మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా. వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట ఉన్నాడు, ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డైరెక్ట్ గా సప్లై చేస్తే ఇది కల్తీ అనేది అందరికీ తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేయరు. బయట నుంచి రకరకాల ఎలిగేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ కేరళలో నిషేధం, దట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా హెరిటేజ్ పార్టిసిపేట్ చేసింది అనుకోండి, ఎస్ మీ కంపెనీ పార్టిసిపేట్ చేశారని చెప్పి డైరెక్ట్ గా ప్రతిపక్షాలు ఎలిగేషన్ చేస్తాయి కాబట్టి సో అందుకని ఏం చేశాడు, తెలివిగా ఇందాపూర్ నుంచి సప్లై చేశాడు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చంద్రబాబు నాయుడు గారు అలియా సిబిఎన్ అన్నట్టుగా అక్కడ ఇందాపూర్, ఇక్కడ హెరిటేజ్. మరి ఇదే ఇందాపూర్ డైరీ నుంచి 2015వ సంవత్సరంలో 295 రూపాయలకి టీటీడీకి నేను సప్లై. బయటపడ్డ హెరిటేజ్ భాగోతం. మిల్క్ ఫ్యాట్ లేకుండానే పెరుగు అలా ఎలా తయారు చేశారో దేవుడికే తెలియాలి. హెరిటేజ్ పెరుగుపై ఉత్తర భారతంలో కేసు, ఫైన్, 1,00,000 కట్టి తప్పు ఒప్పుకున్న హెరిటేజ్ సంస్థ. 2016వ సంవత్సరంలో ఏదైతే 278 రూపాయలకి సప్లై చేశారో, సప్లై చేసినప్పుడు 2016 సెప్టెంబర్ లో డిస్క్వాలిఫై అయింది. మరి డిస్క్వాలిఫై అయినటువంటి ఇందాపూర్ ని మళ్ళీ 6 నెలల్లో ఎవరు క్వాలిఫై చేశారు? ముఖ్యమంత్రిగా మీరు దగ్గరుండి క్వాలిఫై చేయించింది వాస్తవం కాదా? ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా.